అలాగే డాడీస్, ఓ మంచి సమయం కోసం, ఎన్నాళ్ళు ఎదురు చూసాను తెలుసా? 2 ఏళ్ళు ఎదురు చూశాను. ఇప్పుడు ఆ సమయం మనకు వచ్చింది. మరి ఊరుకుంటావా? ఊరుకోం. నాకు దూరంగా జరిగిన డాడీస్ అందరూ మళ్ళీ నాతో కావాలా? నేను కిబో ఫ్యామిలీ మొత్తానికి ఎడిట్ అయిపోయాను. మీరంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం? కొంచెం బండగా మాట్లాడుకుందాం. కూతుర్లు ఉన్నారు, అయినా తండ్రి ఆవేదనని, నాలో ఉన్న కసిని ఇన్నాళ్ళు నేను చెప్పలేకపోయాను. సమయోచితంగా చెప్తాను. ఈ కిబో ఫ్యామిలీ అంటే అందులో ఉన్న ప్రతి సీఈఓ, సూపర్ సీఈఓ, లీడర్స్ అందరూ కూడా నాకు అదో రకమైన రోకు, అదో రకమైన మోజు. మిమ్మల్ని వదలరు, మీరు నన్ను వదలరు. ఎందుకంటే ఒక తండ్రికి పిల్లలకి ఉన్నటువంటి అభినవ సంబంధం. రోకు మోజనను తప్పుగా అనుకోకండి, అర్థం అవడానికి, మీకు గుర్తుండడం కోసం చిన్న పూరి జగన్నాథ్ గారు చిన్న చొరకేస్తారు చూసారా, అప్పుడే గుర్తుంటుంది. అందుకోసం మనం కలిసే ఉండాలి, కలిసి చేద్దాం, చెత్త కొట్టేద్దాం. ఎవరు వెళ్తున్నారో రండి, వెళ్ళండి. ఒక్కొక్కడు మళ్ళీ 10 మందిని తెస్తారు. నెక్స్ట్ నేను తీసుకుపోయే నిర్ణయాలు, నేను చేసేటువంటి ప్లాన్స్ అదిరిపోతాయి అవన్నీ. ప్రతి డాడీ కావాలి నాకు, ప్రతి కింగు కావాలి. తప్పదు, తండ్రినైనా సరే మనం మాట అంటాం. ఉదాహరణ, చిన్నప్పుడు అనుకున్నది కొనలేదని చెప్పి మా నాన్నని కూడా నేను హేడు. మా నాన్నగా, ఏంటి నాన్న అందరి నాన్నలు బోడు కొనిస్తున్నారు, మరి మా నాన్నేంటి నాకు ఏది సరిగా ఇవ్వటం లేదు, బ్యాగ్స్ అవి సరిగా ఇవ్వటం లేదు, పక్కింటోళ్ళు వాళ్ళ అబ్బాయిలకి ఎన్నో కొంటున్నారు, వీడు కొనట్లేదు. నాకు ఇప్పుడు అర్థం ఏం తెలుసా? నేను నాన్న అయిన తర్వాత, నాకు పిల్లలు పుట్టిన తర్వాత, వాళ్ళు ఎదిగి చేయి చాచి ఇది కావాలి డాడీ అంటే డబ్బులే, కష్టాలే, కన్నీళ్ళే. అప్పుడు నాకు అర్థమైంది అన్ని కష్టాల్లో మా నాన్న 6 ఎలా పెంచాడు అని. మా నాన్న చాలా పెద్ద హీరో. నాకు అప్పుడు అర్థమైంది, నేను నాన్న అయినప్పుడే నాకు అర్థమైంది, ఆ కష్టం తెలిసినప్పుడు. అలాగే మీరు పిల్లలు నేను చెప్పిన మాటలకు ఆశపడ్డారు, అది చేయలేదని కోపపడ్డారు, అది జరగలేదని చెప్పేసి నన్ను తిట్టారు. అవునట్టు మర్చిపోయాను, ఒకడు చంపేశాడు కూడా, ఫోటో పెట్టి వద్దంది కూడా చేసాడు. వాడి ప్రేమ అంత ఉంది. ఒకడు ఈ మధ్యన ఫేక్ న్యూస్ చేసి డాడీ వీడియోలు పెడుతున్నాడు. ఆడు మన డాడీ. ఎందుకు పెడుతున్నాడు తెలుసా? వాడు కొంత బిజినెస్ చేశాడు, దాని మీద చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆ కోపంతో, ఆ కసితో పెడుతున్నాడు. వస్తాడు, అందరూ వస్తారు. కొడుకు తప్పు చేసిన, కొడుకు ఎంత నేరం చేసినా, తండ్రికి కానీ తల్లికి కానీ ఆడెప్పుడూ ముద్దే. మీరందరూ నాకు ముద్దే, మీరందరూ.